Hello everyone, hope you all are doing good. Welcome to Vedantu Telugu channel. నేను మీ మాస్టర్ టీచర్ Rama Ma'am, ఫిజిక్స్ క్లాస్ చెప్తాను. క్యాడి మేడం అని కూడా పిలవచ్చు. సో నా ఇంట్రడక్షన్ అయిపోయింది కదా. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము? IPE ఎగ్జామినేషన్ మ్యారథాన్లో పరిగెడుతున్నాము. అండ్ నేను చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ కూడా చెప్పాను మీకు. ఏపీ ఎంసెట్ వాళ్ళు ఈ ఏపీ సెట్ ఏదైతే ఉందో దానిలో 25% IPE వెయిటేజ్ యాడ్ చేసే ఛాన్స్ ఉంది. అది ఇంకా కన్ఫర్మ్ అయితే కాలేదు, కానీ నిఘా వర్గాల ద్వారా మనకి తెలిసింది. సో కొంచెం అలర్ట్గా ఉండాలి. పోనీ అవన్నీ పక్కన పెట్టినా కూడా మనకి IPE వెయిటేజ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇంత చదివి IPE ఎగ్జామ్లో ఒక 95%, 96%, 98% తెచ్చుకోకపోతే ఎలా చెప్పండి? మన పరువు పోతుంది కదా. పక్కింటి ఆంటీ, ఎదురింటి అంకుల్, మన బాబాయ్, అత్త, పిన్ని ఉంటారు కదా, రిజల్ట్ రాగానే ఫోన్ చేస్తారు, ఎంత వచ్చింది మీ అబ్బాయికి పర్సంటేజ్ అని అడుగుతారు కదా. సో అలాంటి వాళ్ళ నోళ్ళు మూయించడం కోసమైనా సరే మీరు చదవాలి. చిచ్చి అలాంటి వాళ్ళ కోసం ఏంటి అసలు? ఓకే, సో మన గురించి మనం చదువుతాం కదా. నీకు మంచి పర్సంటేజ్ రావాలి, నీ చరిత్రలో గొప్పగా మిగిలిపోవాలి అంటే పర్సంటేజ్ మెయింటైన్ చేసుకోండి. అట్ ద సేమ్ టైం నేను ఆల్రెడీ చెప్పాను, కొన్ని యూనివర్సిటీస్ ఉన్నాయి, ఇవి IPE పర్సంటేజ్ మీద కూడా అడ్మిషన్స్ ఇస్తున్నాయి. ఆ యూనివర్సిటీస్ ఏంటి అనేది ఒక సెపరేట్ వీడియో రాబోతోంది. కమింగ్ అప్ క్లాసెస్ అన్నీ అవే ఉంటాయి. IPE ఎగ్జామినేషన్ ప్రిపరేషన్ అయిపోయిన వెంటనే మన వేదాంతు తెలుగు ఛానల్లో ఎంసెట్ ప్రిపరేషన్ స్టార్ట్ చేయబోతున్నాము వెరీ 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 సూన్. సో చాలా త్వరలోనే ఇది స్టార్ట్ అవ్వబోతోంది. సో అందరూ బీ ప్రిపేర్డ్గా ఉండండి. అయితే ఇప్పుడు మనం చేసే దాంట్లో ఏంటంటే 8 మార్క్ క్వశ్చన్స్ డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాం. సో 8 మార్క్ క్వశ్చన్స్లో వేవ్స్ లెసన్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాం. వేవ్స్ Part 1 చేశాను, ఎందుకంటే వేవ్స్ అనేది కొంచెం లెందీ లెసన్. దాంట్లో టోటల్గా 6 క్వశ్చన్స్ ఉంటాయి మనకి. సో ఆల్రెడీ 1, 2, 3 ఒక 3 క్వశ్చన్స్ అంటే స్ట్రెచ్డ్ స్ట్రింగ్స్, ఓపెన్ పైప్, క్లోజ్డ్ పైప్, ఈ 8 మార్క్స్ చాలా డీటెయిల్డ్గా ఎలా రాస్తే మార్క్స్ పడతాయి, ఏ పాయింట్స్ హైలైట్ చేయాలి, ఏ పాయింట్స్ రాస్తే చాలు, ఏ పాయింట్స్ రాయాల్సిన అవసరం లేదు, ఇలాంటివన్నీ కూడా నేను డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎవరైనా మిస్ అయితే మాత్రం వేదాంతు తెలుగు ఛానల్లో చూడండి, తప్పకుండా మీకు దొరుకుతుంది ఆ వీడియో. సో చాలా హెల్ప్ అవుతుంది. సో దాని కంటిన్యూషన్ ఈరోజు క్లాస్లో ఏంటంటే మనము నెక్స్ట్ 3 క్వశ్చన్స్ కూడా డిస్కస్ చేసుకుందాం. యాక్చువల్గా నెక్స్ట్ 3 ఏమేమి ఉంటాయి, ఇంకా డాప్లర్ ఎఫెక్ట్, డాప్లర్ షిఫ్ట్, ఇవి ఉంటాయి మనకి. సో లాస్ట్ ఇయర్ 30% డిలీషన్లో ఉండి ఈసారి 100%లో మనకి యాడ్ అవుతోంది కాబట్టి డాప్లర్ ఎఫెక్ట్, డాప్లర్ షిఫ్ట్, బీట్స్, ఇవాళ క్లాస్ ఏదైతే ఉందో దీని మీద కూడా కాన్సన్ట్రేట్ చేయడం చాలా చాలా అవసరం. బికాస్ 2 ఏళ్ల పాటు డిలీషన్లో ఉండి ఒక్కసారి బిడ్డకి విడుదల. సో బీట్స్ ఇవన్నీ చదవాల్సిన అవసరం ఎంతైనా ఉంది మనకి. సో ఈరోజు క్లాస్ మిస్ అవ్వకండి, ప్రాక్టీస్ చేయడం మానద్దు. ఈరోజు క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేసిన క్వశ్చన్స్ను కూడా ప్రాక్టీస్ చేయడం మానద్దు. సో ఫస్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాము. వాట్ ఆర్ బీట్స్? obtain an expression for the beat frequency, where and how beats are made use of. టోటల్గా ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయి? టోటల్గా 3 క్వశ్చన్స్ ఉన్నాయి. సో 3 క్వశ్చన్స్కి ఆన్సర్ రాసామా లేదా అనేది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. అదే మనకి చెక్ చేస్తారు కరెక్షన్ చేసేటప్పుడు. సో పెన్ సెలెక్ట్ చేసుకుందాం. ఓకే, సో ఫస్ట్ మనకి ఏమేమి అడిగారు? వాట్ ఆర్ బీట్స్? ఫస్ట్ డెఫినేషన్ ఆఫ్ బీట్స్ రాయాలి. సో నీట్గా బీట్స్ సైడ్ హెడ్డింగ్ పెడతారు. బీట్స్ సైడ్ హెడ్డింగ్ పెట్టి నీట్గా ఫస్ట్ బీట్స్ డెఫినేషన్ రాస్తారు. సెకండ్ పార్ట్ ఆఫ్ ద క్వశ్చన్ ఏంటి? obtain an expression for the beat frequency. సో బీట్ ఫ్రీక్వెన్సీ డెల్టా F is equal to F1 minus F2 అనేది మనం డిరైవ్ చేయాలి. తర్వాత థర్డ్ పార్ట్ ఆఫ్ ద క్వశ్చన్ కూడా ఉంది. వేర్ అండ్ హౌ బీట్స్ ఆర్ యూజ్డ్ అంటే యూజెస్ ఆఫ్ బీట్స్, అప్లికేషన్స్ ఆఫ్ బీట్స్ రాస్తే చాలు. సో ఫస్ట్ స్టార్ట్ చేసేద్దాం ఆన్సర్. బీట్స్ ఫస్ట్ పార్ట్ ఏముంది? డెఫినేషన్. సో డెఫినేషన్తో స్టార్ట్ చేస్తారు. నీట్గా పెద్దగా బీట్స్ అని సైడ్ హెడ్డింగ్ పెట్టండి, బీట్స్ డెఫినేషన్ రాయండి. సో బీట్స్ అంటే ఏంటి? 2 సౌండ్ వేవ్స్ ఆఫ్ నియర్లీ సేమ్ ఫ్రీక్వెన్సీ. ఎస్, ఇది కీవర్డ్, నియర్లీ సేమ్ ఫ్రీక్వెన్సీ. నేను ఏవైతే ఇలా సర్కిల్ చేశానో లేదా అండర్లైన్ చేశానో అవి కీవర్డ్స్. సో బోర్డ్లో ఇవాల్యుయేషన్ చేసేటప్పుడు ఎవరైతే టీచర్స్ ఉంటారో మా లాంటి వాళ్ళు అనమాట, నేను కూడా స్పాట్ వాల్యుయేషన్కి వెళ్తాను కాబట్టి స్పాట్ వాల్యుయేషన్లో కరెక్షన్ చేసే వాళ్ళకి కొన్ని కీవర్డ్స్ ఇస్తారు, డెఫినేషన్ ఇస్తారు. ఆ డెఫినేషన్లో ఉన్న కీవర్డ్స్ స్టూడెంట్ రాసిన కీవర్డ్స్తో మ్యాచ్ అయితే ఫుల్ మార్క్స్. సో
సెంటెన్స్ గ్రామర్ ఎలా ఉంది ఇవన్నీ అంతగా పట్టించుకోరు. కీవర్డ్స్ ఉన్నాయా లేదా, ప్రాపర్ డెఫినేషన్ రాసారా లేదా అంతవరకే చూస్తాము ఫిజిక్స్లో. సో బీట్స్ ప్రొడ్యూస్ అవ్వాలి అంటే ఖచ్చితంగా నియర్లీ సేమ్ ఫ్రీక్వెన్సీ, 2 వేవ్స్, ఆ 2 వేవ్స్కి కూడా అప్రాక్సిమేట్గా సేమ్ ఉండాలి కానీ ఎగ్జాక్ట్గా సేమ్ ఉండకూడదు. నియర్లీ సేమ్ ఫ్రీక్వెన్సీ, ట్రావెలింగ్ ఇన్ సేమ్ డైరెక్షన్ అండ్ interfere to produce regular waxing and waning. ఓకే, వ్యాక్సింగ్ అండ్ వానింగ్ అనే పదానికి మీనింగ్ ఏంటి? లౌడ్ సౌండ్, ఫీబుల్ సౌండ్ ఎలాగ ప్రొడ్యూస్ అయితే ద ఇంటెన్సిటీ ఆఫ్ రిజల్టాంట్ సౌండ్ వేవ్స్ అట్ రెగ్యులర్ ఇంటర్వెల్స్ ఆఫ్ టైమ్. ఈ వ్యాక్సింగ్ అండ్ వానింగ్ రెగ్యులర్ ఇంటర్వెల్స్ ఆఫ్ టైంలో జరిగితే వాటిని బీట్స్ అంటారు. సో 2 సౌండ్ వేవ్స్ నియర్లీ సేమ్ ఫ్రీక్వెన్సీ, ట్రావెలింగ్ ఇన్ సేమ్ డైరెక్షన్, ఇన్ సేమ్ మీడియం, ఇంటర్ఫియర్ ఒకదానితో ఒకటి ఇంటర్ఫియర్ అయినప్పుడు రెగ్యులర్ వ్యాక్సింగ్ అండ్ వానింగ్ ప్రొడ్యూస్ అట్ రెగ్యులర్ టైమ్ ఇంటర్వెల్స్, దానినే ఈ ఫినామినాని బీట్స్ అంటారు. సో బీట్స్లో మనకి లౌడ్ సౌండ్, జీరో సౌండ్ ఇలాంటిది వినిపిస్తూ ఉంటుంది అనమాట. సో ఇది డెఫినేషన్ అమ్మా. నెక్స్ట్, ఇఫ్ V అనుకోద్దు, మనం ఏం రాద్దాము అంటే F1 F2 రాద్దాం. F1 F2 చిన్న కరెక్షన్ చేశాను. ఇఫ్ F1 and F2 ఆర్ the frequencies of 2 sound waves, then they are superimposed. 2 sound waves ఉన్నాయి, ఒకదాని ఫ్రీక్వెన్సీ F1, రెండో దాని ఫ్రీక్వెన్సీ F2. ఆ 2 ఒకదాని మీద ఒకటి సూపర్ ఇంపోజ్ అయినప్పుడు అలాంగ్ ద సేమ్ డైరెక్షన్, దెన్ నంబర్ ఆఫ్ బీట్స్ హర్డ్ పర్ సెకండ్. ఈ సెంటెన్స్ని యాజ్ ఇట్ ఈస్గా ఇలాగే రాయండి. పర్ సెకండ్ మర్చిపోవద్దు. నంబర్ ఆఫ్ బీట్స్ హర్డ్ పర్ సెకండ్ ఈజ్ ఈక్వల్ టు డెల్టా ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు F1 మైనస్ F2. ఇది ఫార్ములా. డెల్టా ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు F1 మైనస్ F2. ఇది మనకి బీట్ ఫ్రీక్వెన్సీ ఫార్ములా. సో ఇంతవరకు ఇంట్రడక్షన్ అయింది. నెక్స్ట్, మాక్సిమం నంబర్ ఆఫ్ బీట్స్ హర్డ్ పర్ సెకండ్ ఈజ్ 10 డ్యూ టు ద పర్సిస్టెన్స్ ఆఫ్ హియరింగ్. ఇది కొంచెం ఆప్షనల్. ఈ సెంటెన్స్ రాసినా రాయకపోయినా పర్వాలేదు, ఈ సెంటెన్స్ అనేది ఆప్షనల్. బట్ దీని మీనింగ్ ఏంటి అంటే హ్యూమన్ బీయింగ్స్ నంబర్ ఆఫ్ బీట్స్ ఎన్ని వినగలరు అంటే 1 సెకండ్లో 10 బీట్స్ వరకు మాత్రమే మనం వినగలం. అది ఎందుకు అంటే మన హ్యూమన్ బీయింగ్స్ హియరింగ్ కెపాసిటీ, మన ఇయర్ డ్రమ్ ఉంటుంది కదా, టింపానమ్ అంటాం. సో ఆ ఇయర్ డ్రమ్ అనేది ప్రతి సౌండ్ వేవ్కి వైబ్రేట్ అవుతుంది. దాని కెపాసిటీ ఎంత అంటే 1/10 సెకండ్స్. ఓకే, సో 1/10 సెకండ్స్ వరకు ఒక సౌండ్కి అది వైబ్రేట్ అవుతూ ఉంటుంది. సో నెంబర్ ఆఫ్ బీట్స్ ఎన్ని వినగలము అంటే కేవలం 10 బీట్స్ మాత్రమే వినగలం. ఈ సెంటెన్స్ ఆప్షనల్, బట్ ఇక్కడ వరకు అయితే కంపల్సరీగా యాజ్ ఇట్ ఈస్గా రాసేయండి. నెక్స్ట్, ఇప్పుడు సెకండ్ పార్ట్కి వెళ్ళిపోదాం. సెకండ్ పార్ట్ ఏంటి? ఒబ్టైన్ అన్ ఎక్స్ప్రెషన్. సో మళ్ళీ నీట్గా సైడ్ హెడ్డింగ్ పెట్టండి. ఎక్స్ప్రెషన్ ఫర్ ద బీట్ ఫ్రీక్వెన్సీ, సైడ్ హెడ్డింగ్ పెట్టండి. ఎక్స్ప్రెషన్ ఫర్ ద బీట్ ఫ్రీక్వెన్సీ. సో ఫస్ట్ కన్సిడర్ 2 వేవ్ ట్రైన్స్. వేవ్ ట్రైన్స్ అంటే ట్రైనా, బస్సా, కారా, ఎందుకు ఇలా రాసారో ఆలోచించకండి. కంటిన్యూస్గా వేవ్స్ వెళ్తూ ఉంటే ఇట్ లుక్స్ లైక్ అ ట్రైన్. కాబట్టి లుక్స్ లైక్ అ ట్రైన్ కాదు, ఇంగ్లీష్లో కనెక్టెడ్గా అలా కంటిన్యూస్గా వెళ్తూ ఉంటే దాన్ని ట్రైన్ అంటాం. కాబట్టి వేవ్ ట్రైన్. సో 2 వేవ్ ట్రైన్స్ కన్సిడర్ చేసాము ఆఫ్ ఈక్వల్ యాంప్లిట్యూడ్. చూడండి, ఆఫ్ ఈక్వల్ యాంప్లిట్యూడ్ బట్ ఆఫ్ నియర్లీ ఈక్వల్ ఫ్రీక్వెన్సీస్. యాంప్లిట్యూడ్ సేమ్, ఎగ్జాక్ట్లీ సేమ్, బట్ ఫ్రీక్వెన్సీస్ ఎలా ఉన్నాయమ్మా? నియర్లీ ఈక్వల్ ఫ్రీక్వెన్సీస్, దగ్గరగా ఉన్నాయి. నెక్స్ట్, లెట్ ద ఫ్రీక్వెన్సీస్ ఆఫ్ ద వేవ్స్ బి F1 అండ్ F2. మనం ఇది ఆల్రెడీ అనుకున్నాం కదా, ఒక వేవ్ ఫ్రీక్వెన్సీ F1, రెండో వేవ్ ఫ్రీక్వెన్సీ F2. స్లైట్లీ గ్రేటర్ దాన్ F2. F1 ఈజ్ స్లైట్లీ గ్రేటర్ దాన్ F2. అంటే మనం డిఫరెన్స్ తీసుకోవాలి. బీట్స్లో నెగిటివ్ ఏం అవసరం లేదు, ఏది పెద్దదైతే దానిలో నుంచి చిన్న ఫ్రీక్వెన్సీ సబ్ట్రాక్ట్ చేస్తాం. ఇప్పుడు చూడండి, లెట్ ద బీట్ పీరియడ్ బి T సెకండ్స్. బీట్ పీరియడ్ అంటే ఏంటి? టైమ్ టేకెన్ టు ప్రొడ్యూస్ 1 బీట్ ఈజ్ కాల్డ్ బీట్ పీరియడ్. టైం పీరియడ్ డెఫినేషన్ అదే కదా. ఓకే, ఇప్పుడు బీట్ పీరియడ్ T సెకండ్స్ అయినప్పుడు నంబర్ ఆఫ్ వైబ్రేషన్స్ మేడ్ బై ద ఫస్ట్ వేవ్ ఇన్ T సెకండ్స్. ఫస్ట్ వేవ్ T సెకండ్స్లో ఎన్ని నంబర్ ఆఫ్ వైబ్రేషన్స్ ప్రొడ్యూస్ చేస్తుంది అంటే F1 ఇంటూ T. ఇక్కడ మీకు కనిపిస్తోందా?
లేదంటే నేను పక్కన రాస్తాను. సో ఈజ్ ఈక్వల్ టు ఏం రాసాము, F1 ఇంటూ టీ. ఎందుకు F1 ఇంటూ టీ రాసాము? ఫ్రీక్వెన్సీ డెఫినేషన్ ఏంటమ్మా, నంబర్ ఆఫ్ వైబ్రేషన్స్ ప్రొడ్యూస్డ్ ఇన్ 1 సెకండ్. అప్పుడు టీ సెకండ్స్లో ఎన్ని నెంబర్ ఆఫ్ వైబ్రేషన్స్ ప్రొడ్యూస్ అవుతాయి, టీ ఇంటూ F1 కదా. సో అలా రాసామన్నమాట, F1 ఇంటూ టీ. సో ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ కూడా రాసాం చూడండి. నంబర్ ఆఫ్ ఆసిలేషన్స్ ఇన్ 1 సెకండ్ అనేది F అనుకుంటే నంబర్ ఆఫ్ ఆసిలేషన్స్ ఇన్ టీ సెకండ్స్ ఏమవుతుంది, F ఇంటూ టీ. నేను ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేశానో అది ఇక్కడ మనం రాసామన్నమాట. నెక్స్ట్, నంబర్ ఆఫ్ వైబ్రేషన్స్ మేడ్ బై ద సెకండ్ వేవ్ ట్రైన్ ఇన్ సేమ్ టీ సెకండ్స్. అదే టీ సెకండ్స్లో సెకండ్ వేవ్ ట్రైన్ ప్రొడ్యూస్ చేసేది ఏమని రాస్తాము, F2 ఇంటూ టీ. సరిపోయిందా లేదా? అంతే. నెక్స్ట్, డ్యూరింగ్ ద టైమ్ ఇంటర్వెల్ టీ ద ఫస్ట్ వేవ్ ట్రైన్ వుడ్ హ్యావ్ కంప్లీటెడ్ 1 వైబ్రేషన్ మోర్ దాన్ ది సెకండ్ వేవ్ ట్రైన్. ఈ సెంటెన్స్ అర్థమైందా లేదా చూడండి. F1 ఈజ్ గ్రేటర్ దాన్ F2 అనుకున్నాం. సో ఒకటే టైంలో ఒక వేవ్ ఎక్కువగా వైబ్రేట్ అవుతుంది, ఇంకొకటి కొంచెం తక్కువగా వైబ్రేట్ అవుతుంది. అప్పుడు F1 ఎక్కువ నెంబర్ ఆఫ్ వైబ్రేషన్స్ చేస్తుంది, F2 తక్కువ నెంబర్ ఆఫ్ వైబ్రేషన్స్ చేస్తుంది. అంటే ఒకటే టైంలో F1 అనేది F2 కన్నా ఒక వైబ్రేషన్ ఎక్కువ చేసింది అనేది మనం కన్సిడర్ చేస్తాం. అర్థమైందా? సో F1 అంటే ఏంటి, ఫ్రీక్వెన్సీ, నెంబర్ ఆఫ్ వైబ్రేషన్స్. సో ఒకటే టైం పీరియడ్లో F1 ఎక్కువ, F2 తక్కువ అన్నాం. అంటే టీ టైంలో F2 కన్నా F1 ఒక వైబ్రేషన్ ఎక్కువగా చేసింది. సో దానిని మనం ఇక్కడ రాసాం చూడండి. సో F1 ఇంటూ టీ మైనస్ F2 ఇంటూ టీ ఇజ్ ఈక్వల్ టు 1. నేను ఇక్కడ మీకు అంటే ఇది కనిపిస్తుందా లేదా అనేది నాకు కొంచెం డౌట్. సో నేను ఇక్కడ ఏముందో అదే సేమ్ పక్కన వైట్ కలర్ ఇంక్తో రాస్తున్నాను, సో దట్ ఇట్ విల్ బి మోర్ కంఫర్టబుల్ ఫర్ యూ టు సీ అండ్ నోట్ డౌన్. పెన్ పేపర్ పక్కన పెట్టుకుని, బుక్ పక్కన పెట్టుకుని నోట్ చేసుకుంటున్నారా లేదా? చేసుకోవాలి, తప్పదు. వింటూ రాస్తూ నేర్చుకుంటే చాలా పర్ఫెక్ట్గా నేర్చేసుకుంటారు, చాలా తక్కువ టైంలో నేర్చుకోగలుగుతారు. కాబట్టి పక్కన పెన్ బుక్ పెట్టుకోండి, ప్రాక్టీస్ చేయండి. సరే, ఇక్కడ ఏముందో రాసినాను చూడండి. సో F1 ఇంటూ టీ మైనస్ F2 ఇంటూ టీ ఈజ్ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ వైబ్రేషన్స్ మేడ్ బై ద ఫస్ట్ వేవ్ ట్రైన్ మైనస్ నంబర్ ఆఫ్ వేవ్ ట్రైన్స్ మేడ్ బై ద సెకండ్ వేవ్ ట్రైన్. ఫస్ట్ కన్నా సెకండ్ ఒకటి తక్కువ చేసింది, లేదా ఫస్ట్ సెకండ్ కన్నా ఒకటి ఎక్కువ చేసింది. సో ఈ రెండింటి డిఫరెన్స్ ఏమవుతుంది, 1 కాదా? ఈ రెండింటి డిఫరెన్స్ 1. ఓకే, సో ఇప్పుడు టీ కామన్ తీసి మళ్ళీ రాయండి. సో టీ కామన్ తీస్తే మనకి F1 మైనస్ F2 ఈక్వల్స్ టు 1 బై క్యాపిటల్ టీ. అంతే కదా? టీని కామన్ తీసి అవతల వైపు తీసుకెళ్ళండి, 1 బై క్యాపిటల్ టీ. సిన్స్ టీ ఈజ్ ద బీట్ పీరియడ్, సీన్ ఏమనుకున్నాం మనము, బీట్ పీరియడ్ అనుకున్నాం, అవునా? సో నంబర్ ఆఫ్ బీట్స్ పర్ సెకండ్, బీట్ పీరియడ్ అనే పదానికి మీనింగ్ ఏంటి, నంబర్ ఆఫ్ బీట్స్ పర్ సెకండ్. 1 బై టీ రెసిప్రోకల్ ఆఫ్ బీట్ టైం పీరియడ్. టైం పీరియడ్కి రెసిప్రోకల్ ఏంటి, ఫ్రీక్వెన్సీ. బీట్ పీరియడ్కి రెసిప్రోకల్ ఏంటి, బీట్ ఫ్రీక్వెన్సీ. సో 1 బై టీ ప్లేస్లో డైరెక్ట్గా డెల్టా ఎఫ్ రాసుకున్నాము. సో 1 బై టీ ప్లేస్లో డైరెక్ట్గా డెల్టా ఎఫ్ రాసి, సో ఏమైంది ఇక్కడ, F1 మైనస్ F2 ఈక్వల్స్ టు డెల్టా ఎఫ్. డెల్టా ఎఫ్ని ఏమంటారు, బీట్ ఫ్రీక్వెన్సీ. సో ఇక్కడ డిఫరెన్స్ సింబల్ కూడా రాయొచ్చు, మైనస్ సింబల్ రాయొచ్చు, లేదా డిఫరెన్స్ కూడా రాసుకోండి, ప్రాబ్లం ఏం లేదు. బికాస్ బీట్స్లో ఏది ఎక్కువ ఫ్రీక్వెన్సీ అయితే దానిలో నుంచి తక్కువ ఫ్రీక్వెన్సీని సబ్ట్రాక్ట్ చేయాలి. సో ఒకవేళ ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు F2 ఎక్కువగా ఉంది, F2 మైనస్ F1 చేస్తారు, ఏం ప్రాబ్లం లేదు. సో అందుకే మనము ఇక్కడ ఈ సింబల్ రాసుకున్నాం, డిఫరెన్స్. సో అదే ఇప్పుడు ఇక్కడ ఏది రాశారో అదే సెంటెన్స్ ఉంది చూడండి. ద బీట్ ఫ్రీక్వెన్సీ అంటే ఏంటి, ఇట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద ఫ్రీక్వెన్సీస్ ఆఫ్ ద 2 వేవ్ ట్రైన్స్. బీట్ ఫ్రీక్వెన్సీ ఈజ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద ఫ్రీక్వెన్సీస్ ఆఫ్ ద 2 ట్రైన్స్. సో వెరీ సింపుల్ అనమాట, చాలా చాలా ఈజీగా డెరివేషన్ అయిపోతుంది బీట్స్. నౌ థర్డ్ పార్ట్ ఆఫ్ ద క్వశ్చన్ అయిపోయిందా, ఆన్సర్ అంటే అవ్వలేదు కదా. 3 పార్ట్స్ ఉన్నాయి. ఫస్ట్ బీట్స్ డెఫినేషన్ రాయమన్నాడు, రాస్తాము. తర్వాత ఎక్స్ప్రెషన్ డిరైవ్ చేయమన్నాడు, చేస్తాము. మరి లాస్ట్ పార్ట్ ఏముంది, ఎప్పుడు ఎక్కడ ఎలా బీట్స్ని వాడతారు. సో దానికి ఇక్కడ ఉంది చూడండి, ప్రాక్టికల్ అప్లికేషన్స్ ఆఫ్ బీట్స్. ఇవన్నీ థియరీ పార్ట్. సో మీరు పాయింట్ నెంబర్ 1 వేసుకోవచ్చు,
ఫస్ట్ అప్లికేషన్ డిటర్మినేషన్ ఆఫ్ అన్నోన్ ఫ్రీక్వెన్సీని ఫైండ్ అవుట్ చేయడానికి వాడతారు. నెక్స్ట్ ఫర్ ట్యూనింగ్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ని ట్యూన్ చేయడానికి కూడా బీట్స్ని వాడతారు. నెక్స్ట్ ఏంటి అంటే ఫర్ ఇక్కడ చూడండి, ఇది థర్డ్ పార్ట్, ఫర్ ప్రొడ్యూసింగ్ కలర్ఫుల్ ఎఫెక్ట్స్ ఇన్ మ్యూజిక్. సో కలర్ఫుల్ ఎఫెక్ట్స్ అంటే ఏం లేదు, హై నోడ్, లో నోడ్, హై పిచ్, లో పిచ్, ఇలాంటివి ఏవేవో సంగీతంలో మనకి మంచి మ్యూజిక్లో ఉంటాయి కదా. సో ఎవరికైతే మ్యూజిక్ నాలెడ్జ్ ఉందో వాళ్ళకి బీట్స్ గురించి బాగా తెలుస్తుంది. నెక్స్ట్ ఫోర్త్ పాయింట్ వచ్చేసి ఫర్ డిటెక్షన్ ఆఫ్ మార్ష్ గ్యాస్ ఇన్ మైన్స్. ఎస్, డేంజరస్ గ్యాసెస్. మైన్స్ని తవ్వేటప్పుడు ఎర్త్ లోపలికి వెళ్తారు కదా వాళ్ళు, బాగా డీప్గా తవ్వేటప్పుడు కొన్ని పాయిజనస్ గ్యాసెస్ రిలీజ్ అవుతాయి. అలాంటి పాయిజనస్ గ్యాసెస్ని అయినప్పుడు వాటిని డిటెక్ట్ చేయడానికి కూడా బీట్స్ అనే ఫినామినాని వాడతారు. సో ఇక్కడ టోటల్గా 4 పాయింట్స్ ఉన్నాయి. మీరు ఎనీ 3 పాయింట్స్ రాసినా కూడా మార్క్స్ వచ్చేస్తాయి. ఎవరైనా నాకు ఇంతగా గుర్తుపెట్టుకోవడం ఎలాగా నా వల్ల కావట్లేదు అనుకున్న వాళ్ళు కూడా ఇంకొక ఫెసిలిటీ ఏంటి అంటే డిటర్మినేషన్ ఆఫ్ అన్నోన్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ 2 ట్యూనింగ్ ఫోర్క్స్, అంతవరకు రాసినా చాలు. ఫర్ ట్యూనింగ్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ చాలు. ఫర్ ప్రొడ్యూసింగ్ కలర్ఫుల్ ఎఫెక్ట్స్ ఇన్ మ్యూజిక్ చాలు. ఫర్ డిటెక్షన్ ఆఫ్ డేంజరస్ గ్యాసెస్ ఇన్ మైన్స్. సో నా సలహా ఏంటి అంటే పాయింట్ నెంబర్ 1, పాయింట్ నెంబర్ 2, పాయింట్ నెంబర్ 4 సెలెక్ట్ చేసుకోండి, మార్కులు బాగా పడతాయి. సో అదన్నమాట బీట్స్ క్వశ్చన్. మూవింగ్ ఆన్ టు నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈజ్ డాప్లర్ ఎఫెక్ట్? వచ్చేసాం. డాప్లర్ అంకుల్ కాన్సెప్ట్ చాలా బాగుంటుంది. ఎప్పుడు అంటే ఆబ్జెక్టివ్లో. ఐపీఈలో వైజ్ వచ్చేటప్పటికి మాత్రం నాకు ఈ డాప్లర్ ఎఫెక్ట్, డాప్లర్ షిఫ్ట్ క్వశ్చన్స్ కొంచెం జిడ్డులాగా అనిపిస్తాయి. బట్ అలానే నేను మిమ్మల్ని డిస్కరేజ్ చేయట్లేదు, మీకు ఈజీగా అర్థమయ్యేలాగానే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏ పాయింట్స్ రాస్తే సరిపోతుంది, మరీ ఎక్కువ లెందీగా డెరివేషన్లు ఏమీ చేయొద్దు. ఎంత కావాలో అంతవరకు మాత్రమే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది మాత్రమే నోట్ చేసుకుని యాజ్ ఇట్ ఈస్ ఎగ్జామ్లో రాయడానికి ట్రై చేయండి. సో వాట్ ఈజ్ డాప్లర్ ఎఫెక్ట్? డాప్లర్ అంకుల్ ఏం చెప్పారు? నెక్స్ట్, obtain an expression for the apparent frequency of sound heard when. కండిషన్ చూడండి, source is in motion when source is in motion with respect to observer at rest. కండిషన్ ఏంటి? సోర్స్ మోషన్లో ఉండాలి, అబ్జర్వర్ రెస్ట్లో ఉండాలి. ఆ కండిషన్లో ఫ్రీక్వెన్సీకి, అపారెంట్ ఫ్రీక్వెన్సీకి మనకి కండిషన్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో లెట్ us స్టార్ట్ విత్ ఫస్ట్ పార్ట్ ఏముందో అది రాద్దాం. ఫస్ట్ పార్ట్ ఏంటి? వాట్ ఈస్ డాప్లర్ ఎఫెక్ట్. సో డాప్లర్ ఎఫెక్ట్ సైడ్ హెడ్డింగ్ పెట్టండి. డాప్లర్ అంకుల్ ఎఫెక్ట్ ఏం చెప్పరా అని అడగండి. ఓకే, సో అలా అడగద్దు, ఊరికే చెప్పాను. సో డాప్లర్ ఎఫెక్ట్ అనేది బేసికల్గా మీకు ఒక ఐడియా ఉండాలి. అసలు సింపుల్గా చెప్పాలి అంటే డాప్లర్ ఎఫెక్ట్ దేని గురించి మాట్లాడుతుంది అంటే, మనం నార్మల్గా ఎక్కడైనా నిలబడి ఉన్నప్పుడు ఒక వెహికల్ సౌండ్ హార్న్ చేసుకుంటూ, బ్లో చేసుకుంటూ వెళ్తోంది అనుకోండి. అది చాలా దూరంగా ఉన్నప్పుడు హార్న్ సౌండ్ చాలా ఫీబుల్గా, లైట్గా వినిపిస్తుంది. ఎప్పుడైతే వెహికల్ మనకి దగ్గరగా వస్తూ ఉంటుందో ఆ హార్న్ సౌండ్ పెరిగిపోయి కరెక్ట్గా మన దగ్గరకు వచ్చేటప్పటికి మ్యాక్సిమం సౌండ్ వినిపిస్తుంది. మళ్ళీ అదే వెహికల్ మన నుంచి దూరంగా వెళ్ళిపోతున్నప్పుడు ఆ హార్న్ సౌండ్ ఏమవుతుంది? తగ్గిపోయి ఫీబుల్గా అయిపోయి కొంచెం దూరం అది వెళ్ళేసరికి మనకు అసలు వినిపించదు. నిజంగా అందులో ఉండే డ్రైవర్ హార్న్ సౌండ్ స్లోగా స్టార్ట్ చేసి పెంచి మళ్ళీ ఆపుతున్నాడా? అలా జరగదు కదా. సో మనకి అలా అనిపిస్తుంది, దానినే అపారెంట్ ఫ్రీక్వెన్సీ అంటారు. సో డాప్లర్ ఎఫెక్ట్లో 2 రకాల పదాలు వాడతారు, ఒరిజినల్ ఫ్రీక్వెన్సీ అండ్ అపారెంట్ ఫ్రీక్వెన్సీ. ఒరిజినల్ ఫ్రీక్వెన్సీ అంటే సోర్స్, ఆ సోర్స్ అనేది ఏదైతే సౌండ్ ప్రొడ్యూస్ చేస్తుందో దానిని మనం ఒరిజినల్ ఫ్రీక్వెన్సీ అంటాం. అపారెంట్ ఫ్రీక్వెన్సీ అంటే అబ్జర్వర్కి ఎలా వినిపిస్తోంది, ఫ్రీక్వెన్సీ పెరుగుతున్నట్లుగా అనిపిస్తోంది, తగ్గుతున్నట్లుగా అనిపిస్తోంది, దానిని అపారెంట్ ఫ్రీక్వెన్సీ అంటారు. సో డాప్లర్ ఎఫెక్ట్ ఒకసారి చూడండి. ద అపారెంట్ చేంజ్ ఇన్ ద, ఇది కీవర్డ్, ద అపారెంట్ చేంజ్ ఇన్ ద ఫ్రీక్వెన్సీ హర్డ్ బై ద అబ్జర్వర్ డ్యూ టు ద రిలేటివ్ మోషన్ బిట్వీన్ అబ్జర్వర్ అండ్ సోర్స్ ఆఫ్ సౌండ్ ఈజ్ కాల్డ్ డాప్లర్ ఎఫెక్ట్.
అబ్జర్వర్, సోర్స్ ఆఫ్ సౌండ్ రెండిట్లో రిలేటివ్ మోషన్ అంటే రెండిట్లో ఏదో ఒకటి కదలచ్చు, రెండు కదలచ్చు. సో ఈ రెండిటి మధ్యలో ఉండే రిలేటివ్ మోషన్ వల్ల ఏదైతే వినిపిస్తోంది అని అనిపిస్తుందో ఫ్రీక్వెన్సీ, దానిని డాప్లర్ ఎఫెక్ట్ అంటారు. సో డెఫినేషన్ క్లియర్గా ఉంది కదా. నెక్స్ట్, వెన్ విజిలింగ్ రైల్వే ఇంజిన్, ఇది ఎగ్జాంపుల్ అనమాట. మనం యూజువల్గా డెఫినేషన్ రాస్తే సరిపోదు, యూజువల్గా ఎగ్జాంపుల్ కూడా రాయాలి. వెన్ విజిలింగ్ రైల్వే ఇంజిన్ అప్రోచెస్ అన్ అబ్జర్వర్ స్టాండింగ్ ఆన్ ది ప్లాట్ఫామ్. ఎందుకు ఈ ఎగ్జాంపుల్ తీసుకున్నాం? క్వశ్చన్లో చూడండి, సోర్స్ మూవ్ అవ్వాలి, అబ్జర్వర్ రెస్ట్లో ఉండాలి అని చెప్పారు. సో అబ్జర్వర్ రెస్ట్ అంటే నేను ప్లాట్ఫామ్ మీద నిలబడి ఉన్నాను, ట్రైన్ వచ్చేసి అలా పాస్ అవుతుంది అనమాట. ఇది ఎక్కడైనా ఏదైనా మూవీ గుర్తొస్తుందా అంటే, మీరు అందరూ ఓల్డ్ పాత సినిమాలు ఏమైనా చూసుంటే చిరంజీవిది చూడాలనుంది సినిమా ఉంటుంది. సో చిరంజీవి ప్లాట్ఫామ్ మీద వెయిట్ చేస్తూ ఉంటాడు, ఇలా కూర్చుని చాలా స్టైల్గా చాలా స్వాగ్లో కూర్చుని ఉంటాడు. ట్రైన్లో మన హీరోయిన్ అలా వచ్చి ఆగుతుందన్నమాట. సో అలాంటి సిచ్యువేషన్లో అబ్జర్వర్ రెస్ట్లో ఉన్నాడు, ట్రైన్ హార్న్ మోగించుకుంటూ, సోర్స్ అనమాట ఇక్కడ హీరోయిన్ ఇంపార్టెంట్ కాదు, ట్రైన్ దాని సౌండ్, దాని హార్న్ ఇంపార్టెంట్. సో ట్రైన్ అనేది హార్న్ మోగించుకుంటూ వెళ్తోంది అనుకోండి, ఆ ఎగ్జాంపుల్ తీసుకున్నారు. ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ సౌండ్ అపియర్స్ టు ఇంక్రీజ్. ట్రైన్ మన దగ్గరకు వచ్చేటప్పటికి ఏమవుతుంది? ఫ్రీక్వెన్సీ ఆఫ్ సౌండ్ పెరిగినట్లుగా అనిపిస్తుంది. వెన్ ఇట్ మూవ్స్ అవే ద ఫ్రీక్వెన్సీ అపియర్స్ టు బి డిక్రీజింగ్. మన నుంచి దూరంగా వెళ్ళిపోయినప్పుడు ఏమవుతుంది? ఫ్రీక్వెన్సీ తగ్గిపోయినట్లుగా అనిపిస్తుంది. ఇది ఎగ్జాంపుల్. నెక్స్ట్ క్వశ్చన్, నెక్స్ట్ పార్ట్కి వెళ్ళిపోదాం. obtain an expression. సో చూడండి హెడ్డింగ్ పెట్టారు, ఎక్స్ప్రెషన్ ఫర్ apparent frequency when source is in motion and listener or observer is at rest. క్వశ్చన్లో ఏమడిగారో అది నీట్గా పెద్దగా సైడ్ హెడ్డింగ్ పెట్టండి. ఇక్కడ రాసింది ఏంటి అంటే ఇది సైడ్ హెడ్డింగ్. ఓకే, ఈ సైడ్ హెడ్డింగ్ కంపల్సరీగా కనిపించాలి. మీరు కూడా సైడ్ హెడ్డింగ్ అని రాశారు కాదు, మీకు అర్థం అవ్వడం కోసం నేను సైడ్ హెడ్డింగ్ అని రాశాను. సో క్వశ్చన్లో ఏముందో ఆ సైడ్ హెడ్డింగ్ క్లియర్గా పెట్టండి, వెరీ మచ్ కంపల్సరీ. సైడ్ హెడ్డింగ్ పెట్టిన తర్వాత నీట్గా ఇక్కడ డయాగ్రామ్ కనిపిస్తుందా మీకు? ఈ డయాగ్రామ్ని యాజ్ ఇట్ ఈజ్గా సైడ్ హెడ్డింగ్ తర్వాత ఇక్కడ ఎలా ఉందో అదే, ఇది మీ పేపర్ అనుకోండి, ఆన్సర్ షీట్ అనుకుంటే మీ ఆన్సర్ షీట్లో ఇక్కడ ఎక్కడైతే డయాగ్రామ్ ఉందో మీరు కూడా అలాగే నీట్గా ఎంత సైజులో డయాగ్రామ్ కనిపిస్తుంది చూసారా, అంత సైజులో డయాగ్రామ్ డ్రా చేయాలి. ఐపీఈలో ఏదో ఒక మూల ఏదో ఒక చిన్న డయాగ్రామ్ ఇంత చిన్నది డ్రా చేస్తారు అంటే వర్కౌట్ అవ్వదు. సో ఇదే మీ ఎగ్జామినేషన్ పేపర్ అనుకుంటే ఇక్కడ ఎలాంటి ప్రజెంటేషన్ కనిపిస్తుందో అలాంటి ప్రజెంటేషనే డ్రా చేయండి. అయితే వీడి మొహం ఇలాగే డ్రా చేయాలని అవసరం లేదు, మీ ఫేస్ మీరు కూడా డ్రా చేసుకోవచ్చు. సో ఎవరి మీదైనా పగ కక్ష ఉంటే మీ ఫ్రెండ్ ఫేస్ కూడా డ్రా చేసేయండి, బాగుంటుంది. సో ఇక్కడ ఏంటి అంటే వీళ్ళిద్దరూ ఒకటే మనిషి, సోర్స్. ఓకే, ఇక్కడ ఈ అబ్జర్వర్, ఇక్కడ రెండు చోట్ల అబ్జర్వర్ అట్ రెస్ట్. ఇక్కడ చూడండి అబ్జర్వర్ అట్ రెస్ట్, సోర్స్ మూవింగ్. సోర్స్ టువర్డ్స్ ద అబ్జర్వర్ ఈ డైరెక్షన్లో వెళ్తుంది కదా, సోర్స్ మూవింగ్ టువర్డ్స్ ద అబ్జర్వర్. వీడికి ఏమవుతోంది? సోర్స్ మూవింగ్ అవే ఫ్రమ్ ద అబ్జర్వర్. సోర్స్ మొత్తానికి ఇలా వెళ్తుంది. సో సోర్స్ ఇలా వెళ్ళేటప్పుడు వీడికి సోర్స్ ఈజ్ మూవింగ్ అవే, వీడికి సోర్స్ ఈజ్ కమింగ్ టువర్డ్స్. ఓకే, సో రెండు సిచ్యువేషన్స్ తీసేసుకున్నాం మనం ఇక్కడ. సో సోర్స్ కమింగ్ టువర్డ్స్ అన్నప్పుడు చూడండి ఇక్కడ ఏం రాశారు? అబ్జర్వర్ హియర్స్ హయ్యర్ ఫ్రీక్వెన్సీ. సోర్స్ మూవింగ్ అవేలో అబ్జర్వర్ హియర్స్ లోవర్ ఫ్రీక్వెన్సీ. సోర్స్కి విఎస్ రాయండి, మర్చిపోవద్దు, ఆరో మార్క్ కూడా పెట్టాలి. నేను ఇక్కడ చూపిస్తాను చూడండి. సోర్స్కి విఎస్, ఫార్ సోర్స్ వెలాసిటీ ఏంటి? విఎస్. ఇలా గీసి ఖచ్చితంగా ఆరో మార్క్ పెట్టండి. సోర్స్ ఏ డైరెక్షన్లో మూవ్ అవుతోంది అనేది తెలియాలి మనకి. సో సోర్స్కి ఖచ్చితంగా ఆరో మార్క్ పెట్టండి. అబ్జర్వర్ ఏం చేస్తున్నాడు? రెస్ట్లో ఉన్నాడు కాబట్టి అబ్జర్వర్ వెలాసిటీ 0 అవుతుంది. ఇప్పుడు మళ్ళీ ఆన్సర్ పార్ట్కి వచ్చేద్దాం. లెట్ S ఈజ్ ఈక్వల్ టు సోర్స్ ఆఫ్ సౌండ్. ఎస్ని సోర్స్ ఆఫ్ సౌండ్ అనుకుందాము. ఓ అనేవాడిని అబ్జర్వర్ లేదా లిజనర్ ఆర్ అబ్జర్వర్. ఓ అంటే ఏంటి? లిజనర్ ఆర్ అబ్జర్వర్ అనుకుందాం. నెక్స్ట్, సో ఎస్ అనే సోర్స్ ఇట్ ఈస్ మూవింగ్ విత్ అ వెలాసిటీ విఎస్. ఎస్ అనే సోర్స్ విఎస్ వెలాసిటీతో వెళ్తోంది.
టువర్డ్స్ ఏ స్టేషనరీ, టువర్డ్స్ ఏ స్టేషనరీ లిజనర్. స్టేషనరీ లిజనర్ అంటే వెలాసిటీ ఆఫ్ అబ్జర్వర్ ఈజ్ ఈక్వల్ టు 0. VO అనేది వెలాసిటీ ఆఫ్ అబ్జర్వర్ అనుకుంటే అబ్జర్వర్ రెస్ట్లో ఉన్నాడు కాబట్టి VO ఈజ్ ఈక్వల్ టు 0. నౌ ద డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ద సోర్స్ ఇన్ టైమ్ పీరియడ్ T ఈజ్. డిస్టెన్స్ ట్రావెల్డ్ని ఎలా రాస్తాం మనం మామూలుగా? డిస్టెన్స్ ట్రావెల్డ్ ఈజ్ ఈక్వల్ టు వెలాసిటీ ఇంటూ టైమ్, అంతే కదా. డిస్టెన్స్ ట్రావెల్డ్ ఈజ్ ఈక్వల్ టు వెలాసిటీ ఇంటూ టైమ్. సో అదే మనం ఇక్కడ రాసాం. వెలాసిటీ ఏంటి? V ఇంటూ VS ఇంటూ టైం ఏం తీసుకున్నాము? T కదా. T టైంలో VS వెలాసిటీతో వెళ్తుంది కాబట్టి ఎంత డిస్టెన్స్? VS ఇంటూ T, అది డిస్టెన్స్ ట్రావెల్డ్. నౌ దేర్ ఫోర్ ద సక్సెసివ్ కంప్రెషన్స్ అండ్ రేట్ ఫ్రాక్షన్స్ ఆర్ డ్రాన్ క్లోజర్ టు ద లిజనర్. మీరు ఒకసారి డయాగ్రామ్ని క్లియర్గా అబ్జర్వ్ చేస్తే టువర్డ్స్ అనే కండిషన్ తీసుకున్నప్పుడు ఇక్కడ నంబర్ ఆఫ్ వైబ్రేషన్స్ లేదా కంప్రెషన్స్ అండ్ రేట్ ఫ్రాక్షన్స్ అనేవి బాగా దగ్గరగా వచ్చేసాయి. కానీ ఇక్కడ చూసేటప్పటికి అవే సిచ్యువేషన్లో అవే నంబర్ ఆఫ్ ఫ్రీక్వెన్సీస్ బట్ దూరంగా ఉన్నాయి. సో ఇక్కడ నంబర్ ఆఫ్ వైబ్రేషన్స్ చాలా ఎక్కువ ఉన్నట్లుగా అనిపిస్తుంది, ఇక్కడ నంబర్ ఆఫ్ వైబ్రేషన్స్ తక్కువగా ఉన్నట్లుగా అనిపిస్తుంది. బట్ ఒరిజినల్గా చూస్తే 1 2 3 4 5 6 1 2 3 4 5 6 ఇక్కడ నంబర్ ఆఫ్ కంప్రెషన్స్ అండ్ రేట్ ఫ్రాక్షన్స్ సేమ్. బట్ టువర్డ్స్ సిచ్యువేషన్లో వెన్ సోర్స్ ఈజ్ మూవింగ్ టువర్డ్స్ స్టేషనరీ అబ్జర్వర్ ద నంబర్ ఆఫ్ కంప్రెషన్స్ అండ్ రేట్ ఫ్రాక్షన్స్ కమింగ్ టుగెదర్, బాగా దగ్గరగా వచ్చేసాయి. సో ఇట్ అపియర్స్ యాజ్ ఇఫ్ ద నంబర్ ఆఫ్ వైబ్రేషన్స్ హ్యావ్ ఇంక్రీజ్డ్. అదే ఇక్కడ చెప్పామన్నమాట పాయింట్లో. Therefore, the successive compressions and rate fractions are drawn closer. ఒకదానికొకటి దగ్గరగా వచ్చేసినట్లుగా అనిపిస్తాయి. సో అపారెంట్ వేవ్ లెంత్ ఏమవుతుంది? లాంబ్డా డాష్ ఇజ్ ఈక్వల్ టు, నేను పక్కన రాస్తున్నాను, సేమ్ ఇదే ఇక్కడ రాస్తున్నాను. లాంబ్డా డాష్ అనేది అపారెంట్ ఫ్రీక్వెన్సీ అనుకుంటే ఒరిజినల్ ఫ్రీక్వెన్సీలో కొంత డిస్టెన్స్ VS ఇంటూ T తగ్గిపోయినట్లుగా అనిపించింది, అవునా? డిస్టెన్స్ తగ్గిపోయింది కదా. ఎంత డిస్టెన్స్ తగ్గింది? VS ఇంటూ T డిస్టెన్స్ తగ్గింది. సో అది మనం రాసాం. అయితే ఇప్పుడు మనం వాడే ఫార్ములా ఏంటి అంటే V ఇజ్ ఈక్వల్ టు F లాంబ్డా. ఇక్కడ ఏదైతే ఉందో అదే ఇది. V ఇజ్ ఈక్వల్ టు F లాంబ్డా. ఇక్కడ Fని ఇలా సింబలైజ్ చేశారంతే, పెద్దగా ఏం పట్టించుకోవద్దు. V ఇజ్ ఈక్వల్ టు F లాంబ్డా నుంచి మనము రాసుకుంటాం. సో లాంబ్డా డాష్ ఇజ్ ఈక్వల్ టు లాంబ్డా మైనస్ VS ఇంటూ క్యాపిటల్ T. సో ఇది ఎలా వచ్చింది చూడండి. క్యాపిటల్ టీని ఎలా రాసాము ఇక్కడ చూడండి. దీన్ని VS ఇంటూ క్యాపిటల్ T ఉంది కదా, క్యాపిటల్ Tని 1 ఫ్రీక్వెన్సీగా రాయొచ్చు కదా. బికాస్ ఫ్రీక్వెన్సీ T ఇజ్ ఈక్వల్ టు రెసిప్రోకల్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ. టైం పీరియడ్ ఈజ్ రెసిప్రోకల్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ. సో టైం పీరియడ్ ప్లేస్లో 1 ఫ్రీక్వెన్సీ రాసాం. కన్ఫ్యూజన్ ఏమన్నా ఉంటే F అని రాసుకోండి. V న్యూ అన్ని కన్ఫ్యూజన్గా ఉన్నాయి అంటే F అని రాసుకోండి. ఇదేంటిది? వెలాసిటీ VS. ఇది వెలాసిటీ VS, ఇది ఫ్రీక్వెన్సీ. సో దీన్ని జస్ట్ మల్టిప్లై చేయండి. లాంబ్డా ఇంటూ F మైనస్ VS బై F. లాంబ్డా ఇంటూ F మైనస్ VS బై F. లాంబ్డా ఇంటూ F, లాంబ్డా ఇంటూ F, లాంబ్డా ఇంటూ F అంటే ఏంటి? వెలాసిటీ. లాంబ్డా ఇంటూ F అంటే వెలాసిటీ. సో V మైనస్ VS బై V ఎస్, V మైనస్ VS బై V. సో ఇది మన ఫ్రీక్వెన్సీ. అయితే లాంబ్డా డాష్ని కూడా మార్చుకోవాలి కదా. సో లాంబ్డా డాష్ని ఎలా మారుస్తాము అంటే F డాష్ ఇజ్ ఈక్వల్ టు V బై లాంబ్డా డాష్. బికాస్ V ఈజ్ ఈక్వల్ టు F లాంబ్డా. సో F డాష్ ఈజ్ ఈక్వల్ టు V బై లాంబ్డా డాష్. దాన్ని కూడా ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసాము. సో ఫైనల్ ఆన్సర్ మనకి ఏమొచ్చింది అంటే చూడండి, ఇక్కడ F డాష్ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ వచ్చిన ఫార్ములా ఏదైతే ఉందో అది నేను రాస్తున్నాను. ఓవరాల్ ఫైనల్ మొత్తం మీరు సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత రీఅరేంజ్మెంట్ చేస్తే వచ్చే ఫార్ములా F డాష్ ఈజ్ ఈక్వల్ టు F ఇంటూ V ప్లస్ VS బై V. F డాష్ ఈజ్ ఈక్వల్ టు V ప్లస్ VS బై V. ఓకే, సో ఇది మన ఫైనల్ ఫార్మ్. V ప్లస్ సారీ తప్పు రాస్తాను ఇక్కడ. కొంచెం రీఅరేంజ్మెంట్ అంటే నేను స్టెప్ స్కిప్ చేయడం వలన స్కిప్ అయిపోయింది.
సో వీని ఎఫ్ని కామన్ తీస్తే వి బై వి మైనస్ విఎస్ వచ్చింది చూడండి. సో వి బై వి మైనస్ విఎస్. ఎస్, టువర్డ్స్ అన్నప్పుడు మైనస్ ఉంటుంది, అవే అన్నప్పుడు ప్లస్. మీరేం కంగారు పడద్దు. డాప్లర్ ఎఫెక్ట్, డాప్లర్ షిఫ్ట్లో ప్రాబ్లమ్స్ ఎంత సింపుల్గా ఈజీగా చేయాలి. నేను ఒక క్లాస్ చెప్తాను మీకు డాప్లర్ ఎఫెక్ట్, డాప్లర్ షిఫ్ట్ మీద ఎంసెట్ ప్రిపరేషన్లో. ఆ క్లాస్ విన్నాక డాప్లర్ ఎఫెక్ట్ మీద ఒక్క ప్రాబ్లం కూడా పోదంతే. మీకు ఏ ప్రాబ్లం ఇచ్చినా చేసేస్తారు. అంత మంచి టిప్స్ అండ్ ట్రిక్స్ వస్తున్నాయి మీకు. సో స్టే ట్యూన్ టు వేదాంతు తెలుగు ఛానల్. దీనికి ఇంత టైం తీసుకుని ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేశాను అంటే, నెక్స్ట్ డాప్లర్ షిఫ్ట్కి ఇంత ఎక్స్ప్లెనేషన్ చేసుకోకర్లా. ఇప్పుడు ఇది అర్థమైపోయింది కదా. ఇలాగే సేమ్ డాప్లర్ షిఫ్ట్ కూడా ఉంటుంది. ఎనీవే, సో ఇప్పుడు ఇక్కడ ఫైనల్గా కంక్లూజన్ రాయండి. విచ్ ఈజ్ లెస్ దాన్ ద యాక్చువల్ ఫ్రీక్వెన్సీ. అపారెంట్ ఫ్రీక్వెన్సీ ఈజ్ లెస్ దాన్ ద యాక్చువల్ ఫ్రీక్వెన్సీ. ఇది మూవింగ్ అవే. ఇక్కడ ఇది మూవింగ్ అవేకి మధ్యలో మార్చేసాము. మూవింగ్ అవేకి ఇది ఇక్కడ రాసాం కదా, మూవింగ్ అవే. మూవింగ్ క్లోజర్కి అయితే ఇది మూవింగ్ టువర్డ్స్. ఇప్పటిదాకా డిరైవ్ చేసింది మూవింగ్ టువర్డ్స్, సోర్స్ మూవింగ్ టువర్డ్స్. కన్ఫ్యూజన్ వచ్చిందా? కన్ఫ్యూజ్ చేస్తాను మిమ్మల్ని అందరినీ. ఎఫ్ డాష్ ఇస్ ఈక్వల్ టు ఎఫ్ ఇంటూ వి బై వి మైనస్ విఎస్. సో చెప్పుకుంటూ కన్ఫ్యూజన్ చేసేసినట్లున్నాను. ఏం లేదు, కంగారేం పడకండి. ఇక్కడ దాకా వచ్చిన తర్వాత ఏం చేస్తారు? ఇక్కడ దాకా వచ్చిన తర్వాత ఎఫ్ డాష్ ఈజ్ అపారెంట్ ఫ్రీక్వెన్సీ హర్డ్ బై ద లిజనర్. ఓకే, నెక్స్ట్ అప్పుడు లాంబ్డా డాష్ని ఎఫ్ డాష్లోకి మార్చాలి. ఎలా మారుస్తాము? ఎఫ్ డాష్ ఇస్ ఈక్వల్ టు వి బై లాంబ్డా డాష్. సో లాంబ్డా డాష్ ఇస్ ఈక్వల్ టు వి బై ఎఫ్ డాష్. దానిని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే మీకు ఇది వస్తుంది. సో ఇదేంటిది? సోర్స్ మూవింగ్ టువర్డ్స్ ద స్టేషనరీ అబ్జర్వర్. సిమిలర్లీ అని పెట్టి, మళ్ళీ ఫుల్గా డెరివేషన్ చేయకుండా సిమిలర్లీ అని పెట్టి, వెన్ ద సోర్స్ ఈజ్ మూవింగ్ అవే ఫ్రమ్ ద స్టేషనరీ అబ్జర్వర్, దెన్ ద అపారెంట్ ఫ్రీక్వెన్సీ ఎఫ్ డాష్ ఇస్ ఈక్వల్ టు ఎఫ్ ఇంటూ వి బై వి ప్లస్ విఎస్. సో టువర్డ్ స్టేషనరీ వచ్చినప్పుడు ఫ్రీక్వెన్సీ పెరిగినట్లుగా అనిపిస్తుంది, అవే ఫ్రమ్ స్టేషనరీ అబ్జర్వర్కి ఫ్రీక్వెన్సీ తగ్గినట్లుగా అనిపిస్తుంది. ఈ రెండు సెంటెన్సెస్ కంక్లూజన్ స్టేట్మెంట్ రాసేయండి. చూసారు కదా, ఇక్కడ ఒక కంక్లూజన్ స్టేట్మెంట్ ఉంది, ఇక్కడ ఒక కంక్లూజన్ స్టేట్మెంట్ ఉంది, చూసుకోండి. సో కంక్లూజన్ స్టేట్మెంట్స్ రాస్తే కొంచెం ఇంప్రెసివ్గా ఉంటుంది. చూడండి, ఇది ఒక కంక్లూజన్ స్టేట్మెంట్. నేను ఇక్కడ అండర్లైన్ చేశాను కదా, ఇది ఒక కంక్లూజన్ స్టేట్మెంట్, ఇది ఇంకొక కంక్లూజన్ స్టేట్మెంట్. కంపల్సరీగా రాయండి. మూవింగ్ ఆన్ టు లాస్ట్ క్వశ్చన్ ఆఫ్ వేవ్స్. డాప్లర్ షిఫ్ట్. వాట్ ఈస్ డాప్లర్ షిఫ్ట్? obtain an expression for the apparent frequency of sound heard. దీంట్లో కండిషన్ ఏంటి చూడండి. అబ్జర్వర్ ఈజ్ ఇన్ మోషన్ అండ్ సోర్స్ ఈజ్ అట్ రెస్ట్. ఇదే రివర్స్. ప్రీవియస్ క్వశ్చన్లో ఏం చెప్పుకున్నాము? సోర్స్ ఈజ్ ఇన్ మోషన్, అబ్జర్వర్ ఈజ్ ఇన్ రెస్ట్. ఇప్పుడు ఈ క్వశ్చన్లో ఏముంది? అబ్జర్వర్ ఈజ్ ఇన్ మోషన్, సోర్స్ ఈజ్ అట్ రెస్ట్. రివర్స్ కండిషన్ అనమాట. సో ఫస్ట్ ఎప్పుడు కూడా ఏం స్టార్ట్ చేయాలి? క్వశ్చన్ ఫస్ట్ పార్ట్ ఏముందో అది నీట్గా పెద్ద సైడ్ హెడ్డింగ్ పెట్టేయండి బోల్డ్ లెటర్స్తో. డాప్లర్ షిఫ్ట్ అంటే ఏంటి? షిఫ్ట్ అంటే ఏమీ లేదు, కొత్తగా ఏమీ లేదు, ప్రీవియస్ డెఫినేషనే సేమ్గా ఉంటుంది. ఎంత స్కిప్ అయినట్లుగా అనిపిస్తుంది. అపారెంట్ ఫ్రీక్వెన్సీ అనుకున్నాం కదా, సో ఎంత ఎక్కువ వినిపించింది, ఎంత తక్కువ వినిపించింది, దానినే షిఫ్ట్ అంటారు. ఓకే. సో డ్యూ టు రిలేటివ్ మోషన్, when the source comes closer to the listener, the apparent frequency is greater than the actual frequency. ఇది మనకు ఆల్రెడీ తెలుసు. And source away from listener, the apparent frequency is less than the original frequency. So the difference in apparent and actual frequencies is known as Doppler shift. సో ఆ డిఫరెన్స్ బిట్వీన్ అపారెంట్ ఫ్రీక్వెన్సీ అండ్ యాక్చువల్ ఫ్రీక్వెన్సీ, ఆ డిఫరెన్స్నే ఏమంటారు? డాప్లర్ షిఫ్ట్ అంటారు. సో ఇప్పుడు సెకండ్ పార్ట్కి వెళ్దాం. సెకండ్ పార్ట్ మళ్ళీ సైడ్ హెడ్డింగ్ పెట్టాలి. ఎక్స్ప్రెషన్ ఫర్ ద అపారెంట్ ఫ్రీక్వెన్సీ హర్డ్ బై ఏ మూవింగ్ అబ్జర్వర్. మూవింగ్ అబ్జర్వర్ అంటే స్టేషనరీ సోర్స్. సో స్టేషనరీ సోర్స్లో మనం ఏమేమి తీసుకుంటామో, ఒకటి టువర్డ్స్, ఇంకొకటి అవే. సో కేస్ 1 రాసుకున్నాను. వెన్ అబ్జర్వర్ ఈజ్ మూవింగ్ టువర్డ్స్ సోర్స్, సో ఇక్కడ చూద్దాము.
VO, let VO be the velocity of listener or observer మూవింగ్ టువర్డ్స్ స్టేషనరీ సోర్స్ స్టేషనరీ అంటే వెలాసిటీ ఆఫ్ సోర్స్ ఈజ్ 0. సో అబ్జర్వర్ విల్ రిసీవ్ మోర్ నెంబర్ ఆఫ్ వేవ్స్ ఇన్ ఈచ్ సెకండ్. దగ్గరకు వస్తున్నప్పుడు ఏమవుతుంది, ఎక్కువ నెంబర్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ మన దగ్గరకు వస్తుంది అన్నట్లుగా అనిపిస్తుంది. ద డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ద అబ్జర్వర్ ఇన్ 1 సెకండ్. డిస్టెన్స్ ట్రావెల్డ్కి ఫార్ములా ఏంటి, వెలాసిటీ ఇంటూ టైం. సో VO ఇంటూ టైం ఎంత తీసుకున్నామో ఒకసారి చూడండి. టైం ఎంత తీసుకున్నాము ఎవరైనా గమనించారా, 1 సెకండ్. టైం ఎంత తీసుకున్నాము, 1 సెకండ్. నార్మల్గా ఇదేంటి, డిస్టెన్స్ ట్రావెల్డ్ ఈజ్ ఈక్వల్ టు వెలాసిటీ ఇంటూ టైం. ఇక్కడ వెలాసిటీ ఎంత, VO అబ్జర్వర్ వెలాసిటీ ఇంటూ టైం ఎంత, 1 సెకండ్. అందుకే ఇక్కడ రాయలేదు, VO మాత్రమే రాసాం. నెక్స్ట్, నంబర్ ఆఫ్ ఎక్స్ట్రా వేవ్స్ రిసీవ్డ్ బై ద అబ్జర్వర్. నంబర్ ఆఫ్ వేవ్స్ అంటే ఏంటి, ఫ్రీక్వెన్సీ. V ఈజ్ ఈక్వల్ టు F లాంబ్డా దగ్గర నుంచి F ఈజ్ ఈక్వల్ టు V బై లాంబ్డా. సో VO బై లాంబ్డా. ఇక్కడ ఏం రాసాము, VO బై లాంబ్డా. ఓకే, సో ఇదే మళ్ళీ నేను పక్కన రాశాను అంతే, సేమ్ ఇక్కడ రాశాను. అర్థమైందా? ఓకే, మూవింగ్ ఆన్ టు నెక్స్ట్ పార్ట్. సో ఇక్కడ డయాగ్రామ్స్ రెండు ఉన్నాయి చూడండి. ఒకటి సోర్స్ ఆఫ్ సౌండ్ స్టేషనరీ, అబ్జర్వర్ కమింగ్ టువర్డ్స్ ద స్టేషనరీ సోర్స్. ఇంకొకటి ఏంటి, సోర్స్ స్టేషనరీ, అబ్జర్వర్ మూవింగ్ అవే ఫ్రమ్ ద సోర్స్. సో రెండు డయాగ్రామ్స్ విడివిడిగా డ్రా చేయండి. ఇది కేస్ 1, ఇది మన కేస్ 2. ఓకే, సో కేస్ 1 డయాగ్రామ్ డ్రా చేశాక వేర్ V ఈజ్ ద వెలాసిటీ ఆఫ్ సౌండ్ అనుకుంటాము, F ఫ్రీక్వెన్సీ, ఒరిజినల్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ సౌండ్, F డాష్ చూసారా ఇక్కడ, F dash is apparent frequency heard by him. సో F dash apparent frequency అయినప్పుడు మామూలుగా ఏంటి, మనకి V, ఇది VO, V బై లాంబ్డా. F dash is equal to F ప్లస్ VO బై లాంబ్డా. సో లాంబ్డాని రిమూవ్ చేయడానికి లాంబ్డా is equal to V బై F, లాంబ్డా is equal to V బై F సబ్స్టిట్యూట్ చేయండి. లాంబ్డా is equal to V బై F. లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు V బై F అయితే లాంబ్డా డాష్ ఈజ్ ఈక్వల్ టు V బై F డాష్ గుర్తుపెట్టుకోండి. సో అవన్నీ సబ్స్టిట్యూట్ చేసి రీఅరేంజ్ చేస్తే మనకి ఏమొచ్చింది, ఇక్కడ F డాష్ ఈజ్ ఈక్వల్ టు F ఇంటూ 1 ప్లస్ VO బై V. మీకు కన్ఫ్యూజన్, వీలు న్యూలు కన్ఫ్యూజ్ అవుతారేమో అని మళ్ళీ రాసి చూపిస్తున్నాను నేను. సో F డాష్ ఈజ్ ఈక్వల్ టు F ఇంటూ V ప్లస్ VO బై V ప్లస్ VO బై V. సో ఇది మన సింపుల్ డెరివేషన్. దీంట్లో ఎక్కువ డెరివేషన్ పార్ట్ ఏం అవసరం లేదు, ఇక్కడ ఏముందో అది రాసేయండి, యాజ్ ఇట్ ఈస్గా సరిపోతుంది. దేర్ఫోర్ ద అపారెంట్ ఫ్రీక్వెన్సీ ఈజ్ గ్రేటర్ దాన్ ద యాక్చువల్ ఫ్రీక్వెన్సీ. ఓకే, సో ఇలా రాసేయండి. నెక్స్ట్ కేస్ 2కి వెళ్ళిపోదాం. కేస్ 2 డయాగ్రామ్ యాక్చువల్గా అక్కడికి పెట్టేశాను నేను పొరపాటున. కేస్ 2 ఏంటి, వెన్ అబ్జర్వర్ ఈజ్ మూవింగ్ అవే ఫ్రమ్ ద సోర్స్. వెన్ అబ్జర్వర్ ఈజ్ మూవింగ్ అవే ఫ్రమ్ ద సోర్స్, ఈ డయాగ్రామ్ ఇక్కడ రావాలి. ఓకే, కొంచెం నేను ప్లేస్మెంట్ రాంగ్ పెట్టేశాను. సో అక్కడ ఉన్న డయాగ్రామ్, కింద ఉన్న డయాగ్రామ్ కేస్ 2లో డ్రా చేయండి. సో అబ్జర్వర్ మూవింగ్ అవే ఫ్రమ్ ద స్టేషనరీ సోర్స్ అంటే నంబర్ ఆఫ్ వేవ్స్ తక్కువగా రీచ్ అయినట్లుగా అనిపిస్తుంది. సో ఈసారి జస్ట్ ఎక్కువ ఏమీ ఆలోచించద్దు, ప్రీవియస్గా ఆల్రెడీ ఫార్ములా వచ్చింది కదా, F డాష్ ఈజ్ ఈక్వల్ టు F ఇంటూ V ప్లస్ VO బై V. దీంట్లో జస్ట్ ప్లస్ని మైనస్ చేసేయండి అంతే. సో F ఫార్ములా డైరెక్ట్గా రాసేయండి. పెన్ F డాష్ ఈజ్ ఈక్వల్ టు F ఇంటూ V మైనస్ VO బై V. ఇందాక వచ్చిన దానికి జస్ట్ మైనస్ సింబల్ పెట్టేసి రాసేయండి, ఇంకేమీ తొక్కతోలు డెరివేషన్ ఇంకేం చేయొద్దు. జస్ట్ ఆ సెంటెన్సెస్ రాసేసి ఈ ఫార్ములా రాసి కొంచెం బాక్స్లో పెట్టేయండి హైలైట్. ఇదిగోరా బాబు నేను డెరైవ్ చేశాను అని స్పాట్ వాల్యుయేషన్ చేసే వాళ్ళకి చూపిస్తే చాలు. సో ఇక్కడ ఏమైంది, ద అపారెంట్ ఫ్రీక్వెన్సీ ఈజ్ లెస్ దాన్ ద యాక్చువల్ ఫ్రీక్వెన్సీ. దూరంగా వెళ్ళిపోతున్నాడు కాబట్టి అపారెంట్ ఫ్రీక్వెన్సీ ఈజ్ లెస్ దాన్ ద యాక్చువల్ ఫ్రీక్వెన్సీ. సో ఐ హోప్ మీకు ఇదంతా కూడా అర్థమైంది అనుకుంటున్నాను. సో నెక్స్ట్ కమింగ్ అప్ క్లాసెస్ గురించి కానీ లేదా ఈ క్లాసెస్ యొక్క
ఫాలో అప్, అంటే దీని కంటిన్యూషన్ మీకు ఇంకా నోట్స్ రాసుకోవాలి అనుకుంటే దీని పీడిఎఫ్ అంతా కూడా మన టెలిగ్రామ్ ఛానల్లో అవైలబిలిటీలో ఉంటుంది. సో మన టెలిగ్రామ్ ఛానల్ ఆఫ్ వేదాంతు తెలుగు ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ క్యూఆర్ కోడ్ ద్వారా కానీ ఈ లింక్ ద్వారా కానీ మీరు వేదాంతు తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. సో వేదాంతు తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే చీట్ కోడ్స్ అండ్ టిప్స్ అండ్ ట్రిక్స్ ఫర్ IPE ఎగ్జామినేషన్ కమింగ్ అప్, చాలా చాలా ఇంపార్టెంట్. ఆ వీడియోని అస్సలు మిస్ అవ్వద్దు, మీరు మిస్ అవ్వద్దు, మీ ఫ్రెండ్స్ కూడా మిస్ అవ్వకూడదు. వాళ్ళు కూడా మంచి మార్క్స్ స్కోర్ చేసుకోవాలి అనుకుంటే వేదాంతు తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బోల్డ్ అంతమందికి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.